హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నానో నేను మీకు అందరికీ చూపిస్తానండి. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేస్తే అమ్మవారు మన ఇంటికి వస్తారని చాలామంది నమ్మకము. నేను కూడా అలాగే నమ్ముతాను. మార్వాడీలు ఎక్కువగా లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకు వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎక్కువ లక్ష్మీదేవతను కొలుస్తారండి వాళ్ళు. అలాగే మనం కూడా పూజ చేసుకున్నామంటే లక్ష్మీదేవి పూజ మనకు సిరి సంపదలకు లోటు ఉండదు. పూజ ఎలా చేసుకున్నానో దీపావళి రోజున మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకున్నాను అనేసి. ముందుగా ఇలాంటి పీటను తీసుకొని పీట మీద పద్మాన్ని వేసుకున్నాను. పద్మాన్ని వేసుకున్న తర్వాత చిన్నది వెండి గిన్నె ఉంటే నా దగ్గర ఇలా బియ్యం తీసుకున్నానండి. ఆ బియ్యం తీసుకున్న గిన్నెలో చిన్నది విగ్రహాన్ని నేను ఉంచుకున్నాను. ఈ విధంగా పూలను సమర్పించుకున్నాను. పసుపు తీసుకున్నాను, శుభప్రదమైన పసుపును తీసుకున్నాను, కుంకుమ తీసుకున్నాను. పసుపు కుంకుమలు అనేవి ఎప్పుడు తీసుకున్నా సరే మనం నిండుగా తీసుకోవాలండి, వెల్తిగా తీసుకోకూడదు. మనం నిండుగా తీసుకున్నామంటే మన ఇంట్లో పసుపు అనేది నిండుకోకూడదు, ముత్తైదువుకు ఆనవాయితీ అనేసి. ఈ పూజలో ఉంచుకున్న పసుపును మళ్ళీ మనము వంట సామాన్లో యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ తిరిగి పూజా గదిలో వాడకూడదండి. దీన్ని మళ్ళీ మనం వంటలో అయితే వాడుకోవచ్చు. అలాగే కుంకుమను కూడా పూజలో ఉంచుకున్న కుంకుమనైనా సరే, అర్చన చేసుకున్న కుంకుమనైనా సరే మనము నుదుటిని ధరించవచ్చండి. తర్వాత నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆవు దూడ విగ్రహాన్ని కూడా ఉంచుకున్నానండి. ఈ విధంగా నేను మట్టి ప్రమిదలను అరేంజ్ చేసుకున్నాను. నేనే పెయింట్ వేసుకొని కుందన్స్తో అలంకరించుకున్నానండి. నేను ఇవి 10 దీపాలను తీసుకున్నాను. కామాక్షి దీపంతో కలిపి నాకు 11 దీపాలు అయ్యాయి. ఒక ప్రమిద పెట్టకూడదు, ప్రమిద మీద ప్రమిద పెట్టాలి అని అన్నారు. అందుకనేసి నేను ఇలా ఉంచాను. ప్రమిద మీద ప్రమిద పెట్టి ఇలా వెలిగించుకున్నాను. 2 ఒత్తులను కలిపి ఇలా వెలిగించుకున్నానండి దీపం లోపల. ఈ విధంగా దీపాలన్నింటినీ నేను వెలిగించుకున్నాను. ఏకహారతితో వెలిగించుకున్నానండి దీపాలన్నింటినీ. లక్ష్మీదేవికి ఇలా విరజాజులు అంటే చాలా ఇష్టం అండి. ఇవి ఎర్రజాజి పూలు. ఈ ఎర్రజాజి పూలతో నేను మాల కట్టుకొని ఈ విధంగా వేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి, విరజాజి పూల వాసన. ఈ వాసనకే లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. మన ఇంట్లో ఎప్పుడూ ధాన్యానికి లోటు ఉండకుండా మనం లక్ష్మీ పూజలో మన దగ్గర ఉన్న ధాన్యాన్ని కూడా ఇలా నిండుగా వేసుకొని ఉంచుకున్నామంటే మన ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదండి. ధాన్యం డబ్బాలో కూడా మనం చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. గ్లాస్ను కూడా పైకి నిలబెట్టి పెట్టాలి, పడుకోబెట్టకూడదు. గ్లాస్ నిండా ధాన్యాన్ని పెట్టి ఉంచాలండి. ఈ విధంగా ఉంచుకోవడం వల్ల మనకు ధాన్యం అనేది లోటు ఉండదు. కొబ్బరికాయను సమర్పించుకున్నాను. ధూపాన్ని వెలిగించానండి. ఇలా ఈశాన్య మూలలో కల్చం చెమ్ములో నీళ్లు వేసుకుని కొద్దిగా పసుపు కుంకుమ పూలు వేసుకున్నానండి. కొద్దిగా 2 ఖర్జూరాలు, యాలకులు కూడా వేశాను. ఇది ఎందుకోసం పెడతారంటే మనం నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యాన్ని మనం తీసుకుంటాం కదా, దేవుని గుడి పూజా గదిలో రాత్రి వేళలో అమ్మవారు వచ్చినా ఎవరైనా దేవతలు వచ్చినా సరే ఆ నీళ్ళని తాగుతారనే ఉద్దేశంతో మనం ఎప్పటికీ నీళ్లకు కొదవ లేకోకుండా ఆ విధంగా నీళ్ళని పెట్టి ఉంచాలండి పూజా గదిలో. నా దగ్గర ఉండే ముత్యాలు, పగడాలు, చిన్నవి కాయిన్స్ ఉంటే బంగారు నాణము ప్లస్ వెండి నాణాలు ఉంటే ఈ విధంగా ఇది లక్ష్మీ కుంచం అండి, ఇందులో వేసి పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టోత్తరం చదువుకున్నాను. లక్ష్మీదేవి పాటలు పాడుకున్నాను. ఒకవేళ మీకు ఆ స్తోత్రం నోటెడ్ కాదనుకోండి, ఓం శ్రీమాత్రే నమః అని మనం స్మరించుకోవచ్చు లక్ష్మీనామాన్ని. అదేవిధంగా ఆ స్తోత్రమైనా స్మరించుకోవచ్చండి. దీపావళి రోజున రాత్రంతా దీపాలు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అన్ని దీపాలు వెలగకపోయినా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఒక్క దీపాన్నైనా సరే మనము రాత్రంతా వెలిగేటట్లు చూసుకుంటే మంచిదండి. నాకైతే రాత్రంతా 2 దీపాలు వెలుగుతూ ఉండేవి. చిన్నప్పటి నుంచి నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవికి రకరకాల పూలతో పండ్లతో నేను చాలా బాగా పూజ చేసుకునేదాన్ని. అష్టోత్తరం పాటలు, లక్ష్మీదేవి పాటలు పాడుకుంటూ పూజ చేసుకున్నానండి. పెళ్ళి కాని పిల్లలు పూజ చేసుకున్నారంటే వాళ్ళకి మంచి భర్త వస్తాడు. పిల్లలు లేని వాళ్ళు పూజ చేసుకున్నారంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ప్లస్ సిరి సంపదలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలతో అందరూ విరాజిల్లుతూ ఉంటారండి. మీ అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు. మీరు కూడా ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.
మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేసి వివరంగా నాకు చెప్పండి. నేనైతే ఇలా చేసుకున్నాను సింపుల్గా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.